అందరికీ నమస్తే. ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసిన మా నియోజకవర్గ గౌరవనీయులైన ఎమ్మెల్యే విజయశ్రీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ యొక్క సమస్యలు కోసం ప్రజా దర్బార్ పెట్టినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. మరి ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మేమందరము మా కమ్యూనిటీలో ఉన్న సమస్యలన్నీ మా ఎమ్మెల్యే గారికి తెలియజేశాము. మరి ముఖ్యంగా మా ట్రాన్స్జెండర్ యొక్క సమస్యలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఆధార్ కార్డ్స్ లేదు, నెక్స్ట్ రేషన్ కార్డ్స్ లేదు, తర్వాత ఇల్లులు లేవు, తర్వాత పెన్షన్స్ కూడా చాలా మందికి రావటం లేదు. ఎందుకంటే ఇదివరకు సింగిల్గా మ్యాపింగ్ చేయకూడదు, సింగిల్గా ఏది ఇవ్వకూడదు అనే ఒక ఆప్షన్తో ఇన్ని రోజులు చాలా మందికి ఇలాంటివన్నీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఈ ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కటి మీకు నేను దగ్గరుండి చేపిస్తానని ఎమ్మెల్యే మేడం గారు కానీ, ఆకుతోటి రమేష్ అన్న గారు కానీ, అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ ముందుకొచ్చి మా సమస్యలన్నీ గుర్తించి ఈరోజు ఈ ప్రజా దర్బార్లో మా సమస్యలన్నీ తెలుసుకొని త్వరలో మా సమస్యలన్నిటికీ వాళ్ళు మాకు అన్నీ మేము అడిగినవన్నీ చేస్తారు. అదేవిధంగా మాలో ఎవరన్నా బాగా చదువుకున్న పీపుల్స్ ఉంటే వాళ్ళకు కూడా జాబ్స్ ఇప్పించమని మేము మా ఎమ్మెల్యే గారిని అడిగాము. అలాగే కన్ఫామ్గా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీలో చదువుకున్న వాళ్ళకి కంపల్సరీ జాబ్స్ వచ్చే విధంగా మీకు ఒక విలువైన జీవితం ఇచ్చేలాగా నేను చూస్తానని ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరపున ఎమ్మెల్యే గారికి, అలాగే ఆకుతోట అన్న రమేష్ అన్న గారికి, అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే మేడం గారు ఈరోజు ప్రజా దర్బార్ ఇక్కడ సులూరుపేట అరేంజ్ చేశారు. మా ప్రత్యేకంగా ఒక ట్రాన్స్జెండర్ కోసం, మా కోసం అంటూ ఒక టీం ఏర్పాటు చేసి మా దగ్గరికి వెళ్ళి మా సమస్యలు కనుక్కొని మాకు చాలా హెల్ప్. అసలు ఆవిడ అంత ప్రేమగా మాట్లాడుతుంటే మా సొంత అక్కలాగో లేదా మా సొంత చెల్లిలాగనో మాకు అంత దగ్గరగా మాట్లాడుతుండేసరికి మాకు అంత ఆనందం వేసింది. ఎవరు కూడా ఆ విధంగా వచ్చి ఎప్పుడు ఏ రాజకీయాలు కానీ ఏ జరిగినా సరే ఎవరు వచ్చి మాట్లాడింది లేదు. ట్రాన్స్జెండర్ ఎక్కడున్నారు, తింటున్నారా, ఉంటున్నారా, అడుక్కుంటున్నారా, బతుకుతున్నారా, అసలు ఉంటున్నారా పోయారని కూడా ఎవరికి ఏం తెలియదు, ఎవరే పట్టించుకోరు. కానీ ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు వచ్చి మా సాధక బాధకులన్నీ తెలుసుకొని, మా కష్టాలు తెలుసుకొని మా దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలని ప్రత్యేకంగా మమ్మల్ని అడిగి మేము అడిగినటువన్నీ మీకు కంపల్సరీ త్వరలో చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చింది. కంపల్సరీ చేస్తుందని కూడా మాకు నమ్మకం ఉంది ఆ మీద. అది దయచేసి అర్థం చేసుకోండి అందరూ. ఈ సమస్యలన్నీ దయచేసి తొందరగా తీర్చేయాలని కూడా ఒకసారి మేడం గారికి మరొకసారి నేను మన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.